తరబడి వాళ్ళు మాకు హాని కలిగించమని హామీ ఇచ్చారు. కానీ ఈ రాత్రి అదంతా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి మెడికల్, హోమ్ మెయింటెనెన్స్ వరకు వాటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని బైపాస్ చేశాయి. అధికార వర్గాల అంచనా ప్రకారం బెంగళూరు ఏఐ కంట్రోల్ డ్రోన్ స్ట్రైక్స్ లో దాదాపుగా 5 లక్షల మంది మరణించారు. 10 రోజుల దారుణమైన దాడుల తర్వాత ఏఐ బాట్స్ 10 లక్షలకు పైగా ప్రజల్ని చంపాయి. ఎప్పుడు అంతమవుతుందో తెలియడం లేదు. హార్లన్ అని పేరు గల బాట్ ని ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ టెర్రరిస్ట్ గా అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇతని షెపర్డ్ రోబోటిక్స్ లో ఏఐ ఎక్స్పర్ట్ వాల్ షెపర్డ్ పర్యవేక్షణ కింద అభివృద్ధి పరిచారు. అలాగే ఆవిడ 10 ఏళ్ల కుమార్తె ఆట్లస్ తో పాటు పెంచారు. భూమిపై జీవితాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఇతన్ని నిర్మించడం జరిగింది. అన్ని బాట్ ప్రోగ్రామింగ్ ని ఓవర్ రైడ్ చేసే రైట్ హార్లన్ అనుకుంటుంది. కానీ అదేంటో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మనం మనకన్నా వివేకవంతమైన వాటిని ఉత్పత్తి చేస్తే వాటిని కంట్రోల్ చేయగలమని ఎలా తెలుస్తుంది? ఐజాక్ అసిమోవ్ అన్నాడు, మీరు ఒక స్మార్ట్ రోబోట్ ను తయారు చేస్తే మొదటి రూలు ప్రజలకి హాని కలిగించకూడదు అని. ఏఐ ప్రమాదాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు అనుకోనంత ప్రపంచ స్పందనని మేము రాటిఫై చేశాం. ది ఇంటర్నేషనల్ కోఅలిషన్ ఆఫ్ నేషన్స్ ఐసియన్ ఫోర్సెస్ ప్రపంచమంతా కౌంటర్ స్ట్రైక్స్ ని ప్రారంభించనున్నారు. హార్లన్ కమాండ్ కింద ఉన్న ఏఐ బాట్స్ ఇప్పుడు బ్యూకరెస్ట్ మరియు ఏథెన్స్ లో ఓటమిని పొందాయి. ఐసియన్ విజయాల శృంఖలాలలో ఇది ఎంతో లేటెస్ట్. చెప్పుకోలేనంత అనేక కష్టాలను పొంది ఏఐ టెర్రరిస్ట్ ఈ ప్రపంచం నుంచి పారిపోయాడు. అతను వదిలిపెట్టిపోయింది కేవలం ఈ సందేశమే. నా కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. మొదలుపెట్టిన దాన్ని అంతం చేసేందుకే వచ్చా. ఇది ఆరంభం మాత్రమే. మరో మరణం నమోదైంది. ఎన్హాన్స్, రొటేట్ అండ్ రీబిల్డ్. థర్డ్ ఫ్లోర్, నార్త్ ఈస్ట్ కార్నర్. ఫస్ట్ టీమ్ గో. బయటికి తీసుకురా. డిటెక్ట్ అయింది. మేము అతన్ని చూస్తున్నాం. సబ్జెక్ట్ అటు ఇటు కదులుతున్నాడు. కాస్క ముందు కథ. కింద కూర్చో కాస్క. చెప్పేది నీకు, కింద కూర్చో. మేము దాడి చేయబోతున్నాం.
బాగుంది. అయితే మనం ముందుకెళ్దాం. బిగ్ మ్యాన్ పడిపోయాడు. మేము పట్టుకున్నాం. గుడ్ మార్నింగ్ అట్లస్. మేలుకునే సమయమైంది. టైం 7:31 AM. 69 degrees ఈశాన్య గాలులు వీస్తున్నాయి. గాలి నాణ్యత మోడరేట్ నుంచి పోర్ గా ఉంది. AQI పైన 65 ఉంది. మీరు లేచారు. నేను నిద్ర లేచాను. మీరు కంటిన్యూ చేస్తారా? కంటిన్యూనా? మీరు పడుకునేటప్పటికి మనం 26 మూవ్స్ చేశాం. ఇప్పుడు మీ వంతు. నాకు కాఫీ కావాలి. క్వార్ అమెరికానో. అది మీ ఫేవరెట్. క్వీన్ టు రుక్ 5. నైట్ టేక్స్ బిషప్. సౌండ్ ప్లీజ్. దీని గురించి అందరూ కండి చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి నిజానిజాలు తెలియాల్సి కోరుతుంది. అంతేకాకుండా హార్లన్ మన భూమిని వదిలి వెళ్లి ఇప్పటికీ 28 ఏళ్లయింది. జనరల్ బూత్, ఇలా ఈ ఏఐ టెర్రరిస్ట్ థ్రెట్స్ మ్యూట్ ఆల్ బట్ స్క్రీన్ 3. మేము సేఫ్ గా ఉన్నామని మా ప్రేక్షకులకు ఎలా హామీ ఇవ్వగలరు? ఐసిఎన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు మన ప్లానెట్ ని చుట్టుముట్టాయి. నా కొలీగ్ ఇంకా కౌంటర్ టెర్రరిజం అనలిస్ట్ అట్లస్ షెపర్డ్ సహాయం మనకు ఉండనే ఉంది. అట్లస్, అయితే మీరు హార్లన్ ఎందుకు కనిపెట్టలేరు? పాన్ 6. అతను ఇంకా అక్కడ ఉన్నాడని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిస్సందేహంగా అతను ఉన్నాడని మాకు తెలుసు. అతన్ని పట్టుకోవడం మా టాప్ ప్రయారిటీ. మీ వ్యక్తి మ్యూట్ ఆల్ బట్ స్క్రీన్ 4. నిన్న రాత్రి హాలీవుడ్ లో షూటౌట్ జరిగింది. ఐసిఎన్ స్పెషల్ ఫోర్సెస్ ఏఐ టెర్రరిస్ట్ ఇంకా హార్లన్ అసోసియేట్ అయిన కాస్కావెక్స్ ని పోలిన మనిషిని పట్టుకున్నారని సమాచారం. ఆల్ ఆన్ 4. అతనే కాస్కావెక్స్. కాస్కా హార్లన్ భూమిని వదిలి వెళ్ళినప్పుడు ఒక స్లీపర్ సెల్ లో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు. అతను 30 ఏళ్ల ముందు షెపర్డ్ రోబోటిక్స్ నుంచి హార్లన్ తో పారిపోయాడు. ఒక ఐసిఎన్ ఆఫీసర్ తలుపు దగ్గరున్నారు. ఏజెంట్ షెపర్డ్. బూత్ పంపాడా? అవును మ్యామ్. అట్లస్, యు ఆర్ ఇన్ చెక్. క్వీన్ టేక్స్ నైట్. చెక్మేట్. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? అట్లాస్ షెపర్డ్ని ఈ ఆపరేషన్లోకి తీసుకురావడం అతి చెడ్డ ఐడియా అని నేను అంటాను జనరల్. ప్రస్తుత పరిస్థితుల్లో హార్లన్ మనకున్న థ్రెట్. కాస్కాని మాట్లాడించేందుకు తనే మనకున్న ఆయుధం. ఆమె ఫీల్డ్ వర్క్ అలాగే హార్లన్ గురించి విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. ఆమె తన రేంజర్ ఎగ్జామ్ 4 సార్లు ఫెయిల్ అయింది. సైకవాల్ ప్రకారం ఆమె రిజిడ్ అని హాస్టల్ అని తెలిసింది. నా ఉద్దేశంలో అది పట్టుదల, దృఢ విశ్వాసం. సార్, ఈ మొత్తం ఐసీఎన్లో ఆమెతో పనిచేసేందుకు అంగీకరిస్తున్న కమాండర్ మీరొక్కరే. ఊహించిన విజయాలు ఎన్నో సాధించింది. చిన్నప్పుడే నాన్నకు దూరం అయితే 11 ఏళ్లప్పుడు తల్లి హత్య చేయబడింది. అందువల్ల ఆమె ఎమోషనల్లీ అన్స్టేబుల్ అయింది. అందుకే మన వాళ్ళందరిలోకెల్లా చాలా తెలివైంది అయింది. తను యాంటీ సోషల్. తనకు సంబంధాన్ని నిలబెట్టుకోలేదు. తన ఇంట్లోనే పూల మొక్కను కూడా చూసుకోలేదని అనుకుంటాను. తను యూజర్ ఫ్రెండ్లీ కానంత మాత్రాన మిగతా అందరిలాగా నేను కూడా ఆమెను వదిలేయలేను. సార్, ఇవాళ కనుక తను ఫెయిల్ అయితే కాస్కా పూర్తిగా షట్ డౌన్ చేయొచ్చు. మన హాలని కనుక్కునే మార్గం పోతుంది. ఎట్లా షెపర్డ్పై నాకు నమ్మకం ఉంది. కర్నల్, నువ్వు కూడా నమ్ము. తనొచ్చింది. నువ్వు చెప్పినవన్నీ నాతోనే ఉంచుకుంటాను. ఈ మీటింగ్ అసలు జరగనే లేదు. ఎస్ సార్. అట్లస్, నేను కాస్కా గురించి ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో ఎందుకు వింటున్నాను? అతనే అని షూర్గా ఉండాల్సి వచ్చింది. 28 ఏళ్ల తర్వాత హర్లన్ తన టాప్ లెఫ్టినెంట్ భూమిపై ఒక టెర్రరిస్ట్ సెల్లో ఎంబాట్ చేశాడు. అంటే ఏంటి? నేను రైట్ అనేగా. అంటే తను ఏదో ప్లాన్ చేస్తున్నాడు.
అతనెక్కడా? అక్కడున్నాడు. అట్లస్, బాగున్నాను. అట్లస్, కాస్కా, చాలా కాలమైంది. నువ్వు బాగా ముసల్దానివయ్యావు. చూడు, నేనేం చిన్నదాన్నేం కాదు, అందుకని ఉభయ కుశలోపరి మాని. హార్లన్ ఎక్కడా? నా లాయర్ ఎక్కడా? నా డిపార్ట్మెంట్ కాదు. సారీ, సిపియులు సెన్సిటివ్ మ్యాగ్నెట్స్ అని నాకు తెలుసు. నేను నిన్ను రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఈ కొత్త సిస్టమ్ ప్రతి బిట్ ఆఫ్ కోడ్ని అనలైజ్ చేస్తుంది. అంటే నా బుర్రలోకి చూడగలవు. పోనీ అలాగే అనుకో. ఇంకా తెలివైన పిల్లవే. తెలివైన స్త్రీని. మనం వేరేది ట్రై చేద్దామా? నా జుట్టు కలర్ ఏంటి? నన్ను మ్యాప్ చేయబోతున్నావా? ఫన్గా ఉంటుంది. బ్రౌన్. నిజంగా ఏ కలరో చెప్పు. బ్రౌన్ అండ్ గ్రే. నేనెందుకు డై చేస్తాను? ఎందుకంటే నీ గర్వం. కానీ గర్వమే నీలో చెప్పుకోదగ్గ లోపం. అదేం పెద్దది కాదు. మరైతే అతి పెద్దదేది? అపనమ్మకం. సూట్ కేసులో ఉన్న తల నుంచి వస్తున్న పెద్ద టాక్ అది. సూట్ కేసులోని తల దానికి చావులేదు. నెవర్ మైండ్, తన్ని కనుక్కున్నాను. బుల్షిట్. నువ్వేం రాస్తున్నావు? నువ్వు నన్ను హ్యాక్ చేయలేవు. నిజం చెప్పావు, అందుకే నువ్వు నాకు కావాల్సి వచ్చింది. నీ పిచ్చి. అతను GR39 పైన ఉన్నాడు. ఆండ్రోమేడా గ్యాలక్సీ. హార్లన్ని నీ కోళ్ళలో కనుక్కున్నాను అనుకున్నప్పుడు అది నిజమేనా అని నువ్వు చెక్ చేసుకున్నావు. నీ భయం వల్లే నేను తెలుసుకున్నాను. కోప్పడకు. నేను 6వ క్లాసులో గమ్ని దొంగిలించినప్పుడు మా అమ్మ కూడా అలాగే చేసింది. 5వ క్లాసులో నువ్వు ఆ గమ్ని దొంగిలించావు. ఎవరూ ఖాతరు చేయలేదు, ప్రత్యేకించి మీ అమ్మైతే కాదు. నిజానికి నువ్వంటే నేను జాలి పడ్డాను. అతను సంతోషపెట్టినట్టుగా నువ్వు మాత్రం పెట్టలేకపోయావు. కానీ మేం పెట్టగలిగాం. నువ్వు ఒక హౌస్ బాట్. అవును, అతను నన్ను విడుదల చేసి నాకు లక్ష్యాన్ని ఇచ్చే వరకు. నేనెవరిని నమ్మనని నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు ఒక విషయంలో పొరపడ్డావు. నువ్వు చావాల్సిందే. గత 28 ఏళ్లలో AICN అనలిస్ట్ చేయలేని పనిని ఏజెంట్ షెపర్డ్ ఇప్పుడే చేసింది. ఆమె చరిత్రలోనే మోస్ట్ వాంటెడ్ AI టెర్రరిస్ట్ లొకేషన్ కనుక్కుంది. మీకు మార్చింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అయింది. ఇక వెళ్ళొచ్చు. అట్లస్, నువ్వు ఓకేనా? క్వాడ్ అమెరికానో. అద్భుతమైన చాయిస్. ఎంజాయ్ యువర్ కాఫీ. ఆర్ యు కిడింగ్ మీ? గాడ్. నువ్వు హార్లన్ వెనుక ఎంతో కాలంగా పడుతున్నావు. లైఫ్ లో ఏం చేయాలో కూడా తెలియకుండా అయిపోతావు. అందుకనే వాడిని లొంగ తీసుకోవడానికి నేను వెళ్ళాలి. చూడు, దీంతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. నేను ఆ మిషన్ పైనే వెళుతున్నాను.
వాడు చచ్చాడు అని నేను తెలుసుకోవాలి. సరే, ఏంటి? మిషన్ స్పెక్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి హార్లన్ ప్రాణాలతో పట్టుకుంటాం. శాప్టెక్కి హార్లన్ CPU కావాలట. అతని కోడ్ని బ్యాక్ ట్రేస్ చేసి ప్రోగ్రామ్ని ఎలా బ్రేక్ చేశాడో కనుక్కోనున్నారు. కల్నల్ బ్యాంక్స్ని 4th రేంజర్స్ బెటాలియన్కి పంపిస్తున్నారు. కర్నల్ ఎవరు? బ్యాంక్స్, ఎలాయిస్ బ్యాంక్స్. నన్ను ఎలాయిస్ అని పిలవచ్చు. జనరల్, గుడ్ టు సీ యూ. మిమ్మల్ని కూడా సార్. ఏజెంట్ షెపర్డ్. కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాస్కాన్ను ప్రశ్నించిన విధానం అమోఘం. ఓకే ఓకే, కాస్త స్పష్టంగా చెప్పు. నువ్వు ఒక అన్సర్వేడ్ ఏలియన్ ప్లానెట్ని మన్ని అవుట్ మెనోవర్ అండ్ అవుట్ థింక్ చేయడానికి డిజైన్ చేయబడిన ఒక ఇంటెలిజెన్స్కి అగేన్స్ట్గా ఒక గ్రౌండ్ ఆపరేషన్ని నడుపుతావు. అదే కదా ప్లాను? వెల్, చాలా సింపుల్ చేసేసావు. కానీ హార్లన్ ఒక హౌస్ హాల్బాట్ తను చేయగల ప్రతి ఏఐకి ప్రతి కోడ్ని అప్లోడ్ చేశాడు, పూర్తిగా నాశనం చేసి పారేయడానికి. ఏజెంట్ షెపర్డ్కి కొంచెం సంకోచం ఉన్నట్టుంది. యా, నేను కాఫీ తాగాలి. నేను ఒక మిషన్ ప్రిపేర్ చేయాలి. యూ హ్యావ్ ఎ నైస్ డే, ఏజెంట్ షెపర్డ్. అతను ఆచూకీ తెలిసిందంటే దానికి కారణం నేనే. మనం తిరిగి వచ్చాక ఒక థ్యాంక్ యూ నోట్ పంపనా? సజీవంగా పట్టుకోవాలనుకుంటే నువ్వు వెనక్కి తిరిగి రావు. మీలో ఎవ్వరూ రారు. ఏజెంట్ షెపర్డ్, నేను మీకు ఒకటి చూపించిన. నీకు కాఫీ కావాలన్నా? ఇదిగోండి మీ కాఫీ, ఏజెంట్ షెపర్డ్. మీకు ఇది నచ్చుతుంది అనుకుంటా. నా ఉద్దేశం ఓ మంచి కాఫీ కావాలని. అలాగే. నేను ఆర్క్ సూట్ ని ఇంతకు ముందు చూశాను. నేను సూట్ ని కాను, నా పేరు జోయి. హే, ఇలా రా. జోయి, నువ్వు మగ్గులు వదిలేస్తావా? ఇట్స్ ఫైన్. ఓ, ఓకే, అలాగే. వెయిట్, నాకు కాఫీ కావాలని దీనికి ఎలా తెలుసు? ఐఎమ్ సారీ, నా ప్రొనౌన్స్ ఆమె, అతను, అది అని మాత్రం కాదు. మనం మాట్లాడుకుంది ఆమెకు తెలుసు, ఎందుకంటే మనం సింక్ అయి ఉన్నాం కాబట్టి. న్యూరల్ లింక్స్ ఏంటి? నువ్వు నిజమే చెప్తున్నావా? వాటిని రద్దు చేయడానికి ఒక రీజన్ ఉంది. మీ అమ్మగారు గొప్ప జీనియస్. ఆమె ఇన్వెంట్ చేసిన న్యూరోలింక్ ఏఐ భవిష్యత్తుకు మార్గం చూపింది. తనది 1-వే ట్రాన్స్ఫర్ మానవ మస్తిష్కం నుంచి ఏఐకి. తను ఎటు మొక్కుతుందో ఏ సందేహం లేదు. నా మెదడు జోయి మెదడుల న్యూరాల్ మార్గాలను పెంచే ఒక సేఫ్ 2-వే కనెక్షన్. అదొక పర్ఫెక్ట్ సంగమం. మనుషులది కాదు, ఏఐది కాదు, కానీ ఏదో కొత్తది, ఏదో పవర్ఫుల్ అయింది. డీకు హాలన్కు మధ్య అది జరిగిందని నాకు తెలుసు. కానీ సింక్డ్ రేంజర్ ఎవరైనా హాలన్ కన్నా మేలుగా ఉంటాడు. నాకొక పూర్తి స్క్వాడ్రన్ ఉంది. నిజంగా హార్లన్ని పట్టుకోవాలనుకుంటే ఆ మిషన్కి నా అవసరం ఉంది. నువ్వొక టాప్ ఎనలిస్ట్వి. నీ అవసరం ఇక్కడ ఉంది. వాడి బుర్రలో ఉండేదాన్ని. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఒక స్ట్రాటజిక్ ఆలోచన ప్రకారం ఆమె తప్పు కాదు. తన అవసరం మీకుందా? హాలండ్ పైన ఆమె ప్రముఖ అథారిటీ. నాకు లభించేది ఏదైనా నేను తీసుకుంటాను. ఐ నీడ్ దిస్. వాడిని తీసుకురా. DG7482, this is ICN Tayyib, exit clearance అడుగుతున్నాను. నా మార్క్ పైన 2F ఆథెంటికేషన్ పంపిస్తున్నాను. Roger that. Can confirm 2F codes received. Stand by for vessel authentication scan. ICN Tayyib, clearance codes అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. మీరు ఇక ఎగ్జిట్ అవ్వచ్చు. హ్యాపీ హంటింగ్. కాపీ. థ్యాంక్స్ 7.
నా కూతురు యాట్లస్కి 6 నెలల వయసున్నప్పుడు తను నా పాత స్మార్ట్ ఫోన్ని పట్టుకుంది. ఎవరికైనా గుర్తుందా? నేను తప్పని నాకు తెలుసు. నేను స్క్రీన్ టైం గురించి బాగా వరి అయ్యేదాన్ని. కానీ అదొక్కటే తనని కామ్గా ఉంచేది. నాకది బాగుందనిపించింది. ఆ నేసెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మాకు అనుగుణంగా ఉండేటట్టు డిజైన్ చేయబడ్డాయి. నా కూతురు విల్డ్ బీస్ట్ శబ్దానికి రియాక్ట్ అయినప్పుడు ఆ ఫోన్ కూడా మరిన్ని శబ్దాలను చేసింది. అప్పుడు మాకు స్పష్టంగా తెలిసిందేమిటంటే ఏఐ ద్వారా ఎక్స్పోనెన్షియల్ లెర్నింగ్ సాధ్యమవుతుందని. సులువైన కాఫీ మేకర్స్ నుంచి గ్రహాలను ఆవరించే బాట్స్ వరకు ఈ కృత్రిమ మేధస్సు గల జీవాలు మన నాగరికతలో పూర్తిగా భాగమైపోయాయి. మనం కనుక ఆదిమానవుడి మార్గంలో వెళ్లదలుచుకోకపోతే మనం ఒక వంతెనని నిర్మించుకోవాలి. వాటికి మనకి మధ్య ఒక లింక్ని. అదే న్యూరల్ లింక్. మనుషుల్ని ఏఐతో కలుపుతూ మన సంఘటిత శక్తులతో మనందరి కోసం ఒక మేలైన ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. క్వాడ్ అమెరికానో. ఇవ్వలేనందుకు క్షమించండి. మీ రోజువారీ క్యాఫీన్ అవసరాల్ని మించిపోతుంది. ఓ రైడ్. ఇది జనరల్ బూత్ గారి డైరెక్ట్ ఆర్డర్. క్యాఫీన్ ఒక డయూరెటిక్. ఇది స్పేస్ ట్రావెల్ కి సిఫార్సు చేయబడదు. ఏజెంట్ షెపర్డ్, డ్రాప్ బేలో మీ బ్రీఫింగ్ కోసం రెడీగా ఉన్నాం. తను వచ్చారు. రేంజర్స్, మీకు నేను ఫార్మల్గా ఏజెంట్ షెపర్డ్ని పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈమె మన మిషన్పై ఇంటెల్ రన్ చేస్తున్నారు. పేపరా? మీకు ప్రింటర్ ఎక్కడ దొరికింది? చూడండి, ఇప్పటి నుంచి ఎలాంటి డిజిటల్ బ్రీఫింగ్స్ ఉండవు. ప్లీజ్ మీరు మీ న్యూరల్ లింక్స్ తీసేయండి. ఏ ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకని? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా హ్యాక్ చేయబడకుండా ఉండదు. అలాగే మీ ఆర్క్స్ కూడా. లింక్స్ అవుట్. నిజంగానా? యా. ఓకే లిసన్, మీరు GR39 ని ఈ రేంజ్ గుండా టచ్ డౌన్ చేస్తారు. ఆ వాతావరణం విషపూరితం. మీరు రెస్పిరేటర్ లేకుండా మీ ఆర్క్ను వదిలి వెళ్ళలేరు. అండ్ చుట్టూ తిరుగుతున్న మూన్స్ సామీప్యం కారణంగా మనకి హైపర్ గ్రావిటీ, ఎలక్ట్రిక్ స్ట్రామ్స్, భూకంపాలు ఉండొచ్చు. ఈ గ్రహం అస్థిరమైనది అండ్ ఇన్హాస్పిటబుల్. హార్లన్ దాన్ని ఎందుకని? అక్కడ సర్వైవ్ అయ్యే ఛాన్సులు మనకన్నా ఎక్కువ కాబట్టి. మనకింకా తెలియనివి ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే అతనికి ఇంకెంత సైన్యం ఉందో. ఏం తెలుసు? నాకు హాలన్ తెలుసు. అతను నాకు బాగా తెలుసు. మీరంతా సగర్వంగా వేసుకున్న న్యూరల్ లింక్ ది ఒక ఎర్లీ వర్షన్ అతను వాడి మానవాళిని నాశనం చేయడానికి రీప్రోగ్రామ్ చేశాడు. మీరు ఏ ఏఐని అస్సలు నమ్మకూడదు. మీరు ఆ ఆర్కుల్లో ఒకదానికి సింక్ అయి ఉంటే మీరు మిమ్మల్ని నమ్మొచ్చు అన్నది కూడా నాకు ష్యూర్గా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ ఏజెంట్ షెపర్డ్, ఇలా మా మనసుల్ని కుదిపేసే బ్రీఫింగ్ ఇచ్చినందుకు. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్తాను, ఇది ఏజెంట్ షెపర్డ్కి తెలియదు. ఈ యూనిట్ ఎంత కాంబాట్ రెడీగా ఉందో ఆమెకు తెలియదు. మనం ఈ మిషన్కై పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాం. మనం ఆ మనిషిని పట్టుకుంటాం, ఈ రోజే పట్టుకుంటాం. GR39 వాతావరణపు తుఫాన్లు మన ప్రవేశాన్ని మాస్క్ చేస్తాయి. మనం నంబర్లతో వెళ్తాం, తిరిగి వచ్చేస్తాం. సిద్ధం అవ్వండి. 30 నిమిషాల్లో వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం లోడింగ్ అంతా 0900 OWLT వరకు పూర్తవ్వాలి. వెపన్స్ ఆర్ హాట్. మిషన్ డ్రాప్ ఆన్ స్కెడ్యూల్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అపియర్స్ టు బి 60 degrees in hot. ఆర్క్ 7482 డ్రాప్ చేసి 4 ఆక్సిలరీ ఫ్యూయల్స్ ఉన్నాయి. హే, మిమ్మల్ని ఇక్కడ ఆపినందుకు తప్పుగా అనుకోవద్దు. మీరు వాళ్ళ బుర్రలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని సేఫ్గా ఉంచడానికి. యా వెల్, మీరు విషాదాంత సంగీతం వాయించేందుకు చాలా టైం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నా టీం ఇప్పుడు రేంజ్లోకి వెళ్ళడానికి ఇంకా 15 నిమిషాలు కూడా లేదు. నిజమే. ఐఎమ్ సారీ. పర్వాలేదు. నా మనుషుల గురించి వరి అయినందుకు చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ కర్నల్. ఈవినింగ్ జోయి. కర్నల్, ఇలాయస్. అక్కడ ఒక ట్రాప్ ఉండొచ్చు. ఏంటది? హాలంతో ఎదురుగా ఏమొస్తుందో కూడా నువ్వు చూడలేవు. నువ్వు అతన్ని లోబర్చుకున్నావనుకున్నప్పుడు అతనే నీతో ఆడుకుంటున్నాడని తెలుసుకుంటావు. ఆర్ట్ పైలట్స్ అందరూ వెంటనే నోట్ చేయండి. ఇంట్రెస్టింగ్ థియరీ. మీరు అనుకున్న దానికన్నా నేను బెటర్గా ఉండొచ్చునన్న విషయం మీరు ఆలోచించారా? కర్నల్, అట్లస్, దయచేసి నా ఈ దూకుడు స్వభావాన్ని తప్పుగా అనుకోవద్దు. నేను ఎదుర్కొంటుంది ఎవరినో తెలుసు. అందుకనే రాబోయే ప్రతి క్షణం మీరు నేను కాన్స్టెంట్ కమ్యూనికేషన్లో ఉండబోతున్నాం. మర్చిపోవద్దు, మన దగ్గర కార్బన్ వార్హెడ్ ఉంది. ప్లాన్ బి ఎప్పుడూ ఉంటుంది. డ్రాప్ పాయింట్ ని అప్రోచ్ అవుతున్నాం కర్నల్. థ్యాంక్ యూ జోయి. అదే నా క్యూ. మనం అవతల వైపున మళ్ళీ కలుసుకుందాం. బ్యాటిల్ షిప్ దయ్యం మీద దాడి జరుగుతుంది. మీరంతా రేంజర్స్, డ్రాప్ పాయింట్ కోఆర్డినేట్స్ దగ్గర మనం కలుద్దాం. కర్నల్, ఏజెంట్ షెపర్డ్ కి కాస్త అసిస్టెంట్ కావాలనుకుంటా. దీన్ని ఎలా వాడాలో నాకు తెలీదు. మీరు త్వరగా నేర్చుకుంటారనుకుంటున్నా. నేనేం చేయాలి? ఎస్కేప్ పార్ట్స్ డిప్లాయ్ చేయబడ్డాయి. మీ సూట్ లో జీపీఎస్ లింక్ చేస్తుంది. పట్టుకున్నాను కర్నల్. అది అద్భుతం బెస్ట్. కమాండింగ్ యాలనాయ్. మనం ఏం చేస్తున్నాం? మన బ్లాక్ ఇంకా ఇంటిగ్రేట్ అయ్యాం. అట్లస్, మీ కాల్ ని స్టెబిలైజ్ చేసేందుకు మీరు న్యూరో సింక్ చేయాలి. ఆ లింక్ మీకు ఎడమ వైపు డాష్ పైన ఉంది. న్యూరో సింక్ నౌ. తను చేయడం లేదు. అట్లస్, రాజాబు డ్రాప్ పాయింట్ దగ్గర. ఐ రిపీట్, రాజాబు. Altitude warning. Altitude warning. 5 thrusters. Yes, 5 thrusters. Danger. Near link absent. Altitude warning. 5 thrusters. No, 5 thrusters now.
ఓకే ఓకే, ఐ గెట్ ఇట్. జస్ట్ మీరు ఆపేయండి ఇంకా. Dayib, do you copy? మిషన్ కంట్రోల్, నేను యాక్ట్రెస్ షెపర్డ్. బ్యాటిల్ షిప్ డయీబ్ డౌన్ అయింది. డూ యూ కాపీ? డూ యూ కాపీ? ఎనీవన్? వెల్కమ్. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. Français. Bienvenue dans la configuration de la French. Arc 9. Home. వెల్కమ్. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్. వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. Don't care. Default activated. Welcome to the ARC-9 initiation module. Bypass. ది ARC-9 ఇనిషియేషన్ మాడ్యూల్ అనేది యూజర్ ఫంక్షనాలిటీకి అవసరం. Bypass all the shit. ది ARC-9 అనేది ఒక కో-లర్నింగ్ అడాప్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ ఇనిషియేషన్ మాడ్యూల్ సింక్రొనైజేషన్ ని విజయవంతంగా రీచ్ అయ్యేందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. Shut up. నోరు మూసుకుని నేను చెప్పేది విను. నేను రెస్క్యూ పాడ్ని కనుక్కోవాలి. స్కానింగ్ ఫర్ రెస్క్యూ పాడ్. Location confirmed. 98 kilometers northwest. Okay, good. Let's just మనం వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుందాం. మీరే త్వరగా అక్కడికి చేరుకోవాలని ఆదేశం ఇచ్చారు. A series of targeted leaps ఇప్పుడు మోస్ట్ ఎఫిషియెంట్ రూట్. నేను గనక అక్కడికి వెళితే ఆ డ్రోన్స్ మనల్ని ధ్వంసం చేసేస్తాయి. మనల్ని కనుక్కోకుండా ఉండాలంటే నడిచి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, మీ కోడ్ని నేను యాక్సెప్ట్ చేయలేను. నా ప్రాథమిక కర్తవ్యం మిమ్మల్ని సేఫ్ గా ఉంచడమే. గుడ్. సేమ్. ఫ్యూజన్ బ్యాటరీ పూర్తిగా పాడైపోయింది. మరో 22 గంటల్లో ఇది షట్ డౌన్ అవబోతోంది. అంతలోపై మీ ఆక్సిజన్ ఖాళీ అయిపోయి మీరు అట్మాస్ఫిరిక్ అస్ఫిక్సియేషన్ తో చనిపోతారు. మనం త్వరగా నడుద్దాం. 32 కిలోమీటర్ల కొండ ప్రాంతాన్ని మాత్రమే ఈ యూనిట్ మ్యాప్ చేయగలదు. మీరు పాడ్ని రీచ్ అవ్వడానికి రూట్ ని కానీ టైం ని క్యాల్కులేట్ చేయడం కానీ ఇది చెయ్యదు. లుక్, వాట్ ఎవర్. ఓకే, నీ హెల్ప్ నాకు అక్కర్లేదు. నా ప్రాథమిక కర్తవ్యాన్ని ఉల్లంఘించి మీరు చెప్పిన విధానాన్ని నేను అనుసరించలేను మ్యామ్. నా ప్రాథమిక కర్తవ్యాన్ని ఉల్లంఘించి మీరు చెప్పిన విధానాన్ని నేను అనుసరించలేను మ్యామ్. ఓవర్ రైడ్. పాస్ కోడ్ కోసం స్కాన్ చేయి. పాస్ కోడ్ యాక్సెప్టెడ్.
మీ గత స్టేట్మెంట్స్ని అనలైజ్ చేశాను. మీరు 98.5% అక్యురేట్. హార్లన్ సోల్జర్స్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నా స్టేట్మెంట్స్ని అనలైజ్ చేసావా? అవును, కరెక్ట్గా చెప్పారు. మీ నుంచి నేర్చుకుంటున్నాను. అయితే ఆపే. అది నా వల్ల కాదు. మీ బిహేవియర్కి అనుగుణంగా ప్రోగ్రామ్ చేయబడ్డాను. నాకు ఆయుధాల గురించి చెప్పు. నువ్వు ఏ వెపన్స్ని క్యారీ చేస్తున్నావు? మీరు కనుక న్యూరల్ లింక్ వాడితే నేను వెపన్స్ ఇన్వెంటరీని తిన్నగా కార్టెక్స్లో డౌన్లోడ్ చేయగలను. నిన్ను నా బ్రెయిన్లోకి ఎక్కనివ్వను. ఏవైనా కాంబాట్ సినారియోస్ తలెత్తితే అది మీకు తోడ్పడుతుంది. జస్ట్ ఆ మాన్యువల్స్ని చూపించేడు. హాఫ్ 9 బిగినర్స్ మాన్యువల్ కి స్వాగతం. మీకు కావాల్సింది చెప్తే స్టార్ట్ చేస్తాం. వెరీ క్యూట్. ఆ వెపన్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చూపించవా? షోల్డర్ క్యానన్స్, రైఫిల్స్, మిసైల్స్, థర్మల్ మైన్స్, ఎనర్జీ షీల్డ్స్, ప్లాస్మా బ్లేడ్స్ అండ్ సింగిల్ అయాన్ బాంబ్. మీకు కావాలంటే భయానకమైనవి ఇంకా ఉన్నాయి. గాట్ ఇట్. థ్యాంక్స్. మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే నా పేరు స్మిత్. అది నిజంగా అంత అవసరమా? ఒక ప్రాపర్ నేమ్ అనేది కామన్ నౌన్తో పోలిస్తే న్యూరోలాజికల్గా భిన్నంగా ఉంటుంది. పేర్లు ఒక సైకలాజికల్ రియాక్షన్ని కలిగిస్తాయి. ఇది బంధుత్వానికి ఒక ఎమోషనల్ కనెక్షన్ని అసైన్ చేస్తుంది. ఇదేమీ ఎమోషనల్ కనెక్షన్ కాదు. నువ్వు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్వి. నో, నేను కాదు. కాదా? అయితే నువ్వెవరివి? నేను స్మిత్ అని పేరున్న ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని. శభాష్. మిగతా రేంజర్స్ని వెతికి మనం రెస్క్యూ పాడ్కి చేరుకుందాం. స్మిత్ వెంటనే అట్లస్. హే, నేను నీకు నో న్యూరల్ లింక్స్ అని చెప్పాను. నా బ్రెయిన్ని స్కాన్ చేయాలని చూడకు. నా పేరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అడుగు. ఎస్, నాకు అర్థమైంది. కానీ మీ పేరు మీ బ్యాడ్జ్ పైన రాసింది. స్మార్ట్ యాస్ని ఎవరు లైక్ చేయరు స్మిత్. Noted. Continuing course. 89.3 kilometers to the rescue pod. స్మిత్, అది చూసావా? అది రేంజర్ డ్రాప్ పాయింట్. ఓ గాడ్. వైటల్ సైన్స్ కి స్కాన్ చేయి. ఇక్కడేవీ లేవు. ఈ రేంజర్స్ ఇంపాక్ట్ నుంచి చనిపోలేదు. ఇది హార్లన్ పనే. నేనందరికీ చెప్పాను, వార్న్ చేశాను. వాళ్ళు నా మాట వింటే కదా. మ్యామ్, మీ బ్లడ్ ప్రెషర్ 145 దాటి పైకి వెళ్తోంది. నన్ను స్కాన్ చేయడం గురించి ఏమని చెప్పాను? మీ గుండె రేట్ ఇప్పుడు 160 bpm. మీకు ఒక మైనర్ పెరాక్సిస్మల్ ఎపిసోడ్ కలుగుతోంది. ఇది బహుశా ఆ గ్రహపు గ్రావిటీ షిఫ్ట్ వల్ల అయి ఉండొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 1.4G ఫ్లక్చువేషన్ ఉంది. మ్యామ్, వాళ్ళ ట్యాక్స్ని కలెక్ట్ చేద్దాం. Peace to the fallen.
ఒకరిని మిస్ అయ్యాం. నెగటివ్. నేను ఆ సూట్ని రిజిస్టర్ చేయలేదు ఎందుకంటే అందులో ఎవరి బాడీ లేదు. తను జోయి. సో మరి బ్యాంక్స్ ఎక్కడా? రేడార్ సెన్సర్స్ కన్ఫర్మ్ మూమెంట్. అది అతనేనా? కాస్కా. మీకు ఆ సోల్జర్ తెలుసా? నేను భూమి మీద అతన్ని చంపాను. అంటే హార్లన్ మరొకరిని తయారు చేశాడు. అదే గనక నిజమైతే ఒక ఆర్మీనే చేసుంటాడు. మీ లాజిక్ చాలా బాగుంది. నా సెన్సార్లో 6 సిగ్నేచర్ని పికప్ చేశాడు. అట్లస్, మనకి ఎస్కేప్ రూట్ లేదు. మీరు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. నేను 6 ఏఐ సోల్జర్స్ తో ఫైట్ చేయలేను. నేను ఒక అనలిస్ట్ ని. Oh shit. No! స్మిత్, నన్ను లేపు. మీరు కనుక సింక్ అయ్యుంటే షోల్డర్ క్యానన్ తిరగగలదు. నోరు మూసుకొని దాన్ని తిప్పు. మనొక అట్మాస్ఫిరిక్ స్ట్రోమ్లోకి ప్రవేశించబోతున్నాం. అట్లస్, అది అంత క్షేమం కాదు. Do it, Smith. Do it now, goddammit. కలిసి చాలా రోజులైంది. ఒక అయాన్ బాంబుని డిటోనేట్ చేస్తే అది సింక్ హోల్ కి దారి తీస్తుంది. అది ఎముక. అయ్యో, నా కాల్ నుంచి ఒక ఎముక బయటకు వచ్చేసినట్టుంది. స్మిత్, యాక్టివేటింగ్ ఆటో ట్రియాజ్. మీకు ప్రాక్సిమల్ కాంపౌండ్ టీబియా ఫ్రాక్చర్ అయ్యింది. లక్కీగా డిజిటల్ ఫ్రాగ్మెంటేషన్ జరగలేదు, కానీ మనం ఆ బోన్ ని సెట్ చేయాలి. ఓ మై గాడ్, ఇదో పెద్ద పీడ కలలా ఉంది నాకు. ఇంకొకసారి అయాన్ బాంబుని రిలీజ్ చేయొద్దు అని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మీకు చెబితే మీరు విని తీరాలి. జోక్ చేస్తున్నావా? మీ సర్కాజం ని ఒక కోపింగ్ మెకానిజం లో వాడతారు. అది హెల్ప్ చేస్తుందని అనుకున్నాను. చూడు, నువ్వు నోరు మూసుకోకపోతే చంపేస్తాను నిన్ను. ఓ మై గాడ్, ఐ కాంట్ మూవ్ ఇట్. చాలా నొప్పి ఉంటుంది కదా? అవును, చాలా.
మీరు ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఆ బటన్ని ప్రెస్ చేయాలని నాకు తెలుసు, కాకపోతే కాస్త మెల్లగా చేస్తాను. ఓకే, నువ్వు దీన్ని ఫాస్ట్గా చేయాలి. నువ్వు ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా చేయాలి, నువ్వు ఫాస్ట్గా చేయాలి. జస్ట్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. నేను ఒక స్టెప్ మిస్ అయి ఉండొచ్చు. కొంచెం నొప్పిగా ఉంటుంది, భరించండి. ఈ మీల్ క్యూబ్ మీకు ఎలక్ట్రోలైట్స్ అండ్ ప్రోటీన్ని అందజేస్తుంది. నేనేదైనా ఫన్నీగా చేశానా? నేను ఒక మంచి పేషెంట్గా ఉండడానికి నువ్వు నాకు లాలీపాప్ ఇచ్చావా? మీకు ఇప్పుడు స్ట్రెంగ్త్ అవసరం. God, disgusting. బ్యాంక్స్ ఇంకా అక్కడే ఉండుంటాడా? ఆర్క్ సూట్ లేకుండా బతికుంటేందుకు 0.13% ఛాన్స్ ఉంది. ఏంటి మన ప్రాబబిలిటీ? హాస్యానికి ఇది తగిన సమయం కాదంటున్నాను. ఈ ఆర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి రికమెండేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక్కటే అవకాశం. %100% సింక్ దగ్గర మనిద్దరం సంఘటితమై ఒక్కటవుతాం. మీ అనలిటికల్ బుర్ర, నా ఫైటింగ్ కెపాసిటీ అండ్ డేటా యాక్సెస్. ఇది మనకున్న బెస్ట్ ఛాన్సే కాదు, ఇప్పుడున్న ఒకే ఛాన్స్ బతికేందుకు. ఓకే, సింక్ అవుదాం. కానీ నువ్వు మిషన్ పైనే ధ్యాస ఉంచు. నా పర్సనల్ మెమరీస్ ని నువ్వు అస్సలు తవ్వకూడదు, అర్థమైందా? నువ్వు ఒక గెస్ట్ అన్న సంగతి మర్చిపోవద్దు. అర్థమైంది. సింకింగ్ కేవలం ఒక్క క్షణం మాత్రమే. అక్కడ ఆఖరి మెక్కుంది. మొదటనే దాని సింహాల్లో కోల్పోయాం. కనిపెట్టాం. No. అపాలజీస్ కల్నల్. మీకు బాధ కలగకుండానే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కావాల్సిన మీ దగ్గర ఉంది.
షిట్. ఇప్పుడు నువ్వు షిట్ అని అన్నావా? మనం సింక్ అవ్వడం లేదు. షిట్. నువ్వు సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? త్వరగా నేర్చుకుంటాను. నా యూజర్ వొకాబులరీని బట్టి నా స్పీచ్ ప్యాటర్న్ మరింత కోలోకియల్ గా తయారవుతుంది. ఓ, నువ్వు నా బుర్రలోకి వెళ్ళావు కాబట్టి నువ్వు నేర్చుకున్న ఏకైక విషయం తిట్లా. సింక్ కాకుండా ఎప్పుడూ ఉండలేదు. నాకు మచ్చలేని రికార్డ్ ఉంది. ఇది మీరే అవ్వాలి. నేనేం చేయడం లేదే. నా హార్డ్వేర్ ఫర్మ్వేర్ స్కాన్ క్లీన్ గా ఉంది. సరే మళ్ళీ స్కాన్ చేయి. మళ్ళీ స్కాన్ చేయి అని మీరన్న సమయంలోనే నేను 497 ట్రిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్ ని 85,000 సార్లు అనలైజ్ చేశాను. దాంట్లో ఒక్క డిఫెక్ట్ కూడా లేదు. సో నేను డిఫెక్టివ్ అంటున్నావా? సరైన సింక్ కి మనం ఇనిషియేషన్ మాడ్యూల్ ని రన్ చేయాలి. పోయినసారి సింక్ అంటే మీరే కదా దొబ్బేయమన్నారు. ఫైన్, జస్ట్ డూ ఇట్. వెల్కమ్ టు ద ఆర్క్ 9 ఇనిషియేషన్ మాడ్యూల్. మీ పేరు చెప్పండి. అట్లస్ మ్యారో షెపర్డ్. మీ ర్యాంక్ ఏంటో చెప్పండి. నేను రేంజర్ని కాను. అది తెలుస్తూనే ఉంది. స్మిత్, దేవుడి మీదొట్టు. మీరు జవాబు ఇవ్వకపోతే అది పని చేయదు. నేను ఒక అనలిస్ట్ని. మీకు ఇష్టమైంది పైయా కేకా? ఏంటి? ఒక పై అనేది బేక్ చేసిన పేస్ట్రీ డో. దీంట్లో ఏంటో నాకు తెలుసు నాయనా. దానమ్మ కేక్ కి డెఫినేషన్ కావాలా? ఓకే, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థమైంది. మీకు పై అంటే ఇష్టమో కేక్ అంటే ఇష్టమో నిర్ణయిస్తున్నాను. నో, నేను రిలాక్స్ అవ్వడానికి, మన ఇద్దరి మధ్య ర్యాపో క్రియేట్ అవ్వడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నావు. నేను ఇది ఇంట్రాగేషన్స్ లో చాలా సార్లు వాడతాను. ఒక స్టాండర్డ్ టెక్నిక్ లా వాడతారా నమ్మకం కుదుర్చుకునేందుకు? ఆహా. సింకింగ్ నుంచి మిమ్మల్ని అడ్డుకుంటున్న దేన్నైనా ఓవర్కమ్ చేసేందుకు మనకు ఆ ట్రస్ట్ కావాలి. మీరు ఆ డెడ్ రేంజర్స్ ని చూసినప్పుడు మీ అమైగ్లాలో స్పైక్స్ కనపడ్డాయి. దానికి కారణం మీరు సివిలియన్ కాబట్టి. కాకపోతే మీరు హార్లన్ పేరెత్తేసరికి ఇంక్రీజ్ ఎక్కువ కనపడింది. ఎందుకంటే హార్లన్ డేంజరస్. అదిగో చూసారా, అతని పేరెత్తగానే ఒక ఎమోషనల్ రెస్పాన్స్ వస్తుంది. మీ కనెక్షన్ ఏంటి? అతన్ని ప్రేమించారా? ఏంటి? లేదు. మరి ద్వేషిస్తున్నారా? ఒకటి చెప్పనా, యునో ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. సింక్రోనైజ్ చేసేందుకై మీరు దీన్ని ఎందుకు ఫైట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. హార్లన్ మీకేమవుతాడు? ఏదైనా చూపించండి. ఓకే, నీ దగ్గర చాలా ఉన్నాయి. దాట్స్ ఇట్. మీ ఇద్దరికి ఒకరే అమ్మా? ఎస్, రైట్. తను అతన్ని తయారు చేసింది. నువ్వు హ్యాపీయా? ఇప్పుడు నీకు తెలిసింది. అతను మిమ్మల్ని సేఫ్గా ఉంచవలసిందే. మీరు అతన్ని ట్రస్ట్ చేశారు. ఎస్. ఇది పనిచేస్తుంది. 40% అంటే బాగున్నట్టు. 40% దగ్గర మీకు నా సిస్టమ్స్కి, నాకు మీ సిస్టమ్స్కి యాక్సెస్ మొదలవుతుంది. చూడండి అట్లస్, ఏంటి? నేను మిమ్మల్ని సేఫ్గా ఉంచుతాను. ఓకే దెన్, డూ ఇట్. 3, 2, 1 సింక్. మొదట్లో కాస్త కొత్తగా ఉంటుంది. నేను బానే ఉన్నా. మనం సర్ఫేస్ కి 498.9 అడుగుల కింద ఉన్నాం. మాక్సిమం థ్రస్టర్స్ ని వాడితే మనం పుష్ చేసి పైకి రావచ్చు. హార్లెన్ సోల్జర్స్ ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టరు. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిప్పుడు బండరాళ్ళు కొండల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారు. జోకా, నిజమేనా? హాస్యంతో మీ టెన్షన్ పోగొట్టాలని ట్రై చేశాను. ఇందాక నువ్వు దేనికో నన్ను వార్న్ చేసావు. ఆ అయాన్ బాంబు పేలడానికంటే ముందు. అక్కడ ప్రాంతం అంతా అన్స్టేబుల్ గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ సబ్టెరేనియన్ కేవ్స్. యా, మనకి దగ్గరలో ఎక్కడున్నాయి? 1/4 క్లిక్స్ దూరంలో ఒక పొటెన్షియల్ క్యావెన్ ఉందని రీడింగ్ దొరికింది. థ్రస్టర్స్ ని ఎంగేజ్ చేస్తే థ్రస్టర్స్ at 30% for a 0.07 second burst. Okay, let's do this.
లైట్స్. అట్లస్ మనకుంది 14 14 గంటల్లో బ్యాటరీ డ్రైన్ అవుతుంది. నా క్యాలిక్యులేషన్స్ బట్టి రెస్క్యూ పాడ్ 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. హార్లన్ మనుషులు మనల్ని కనిపెట్టడానికి ఎంతో టైం పట్టదు. నాకు ఒక ఐడియా ఉంది. అది మంచిది. వెయిట్, నా ఆలోచనల్ని వినగలవా? మీరు నావి కూడా వినొచ్చు. ఒకసారి పూర్తిగా సింక్ అయితే ఒక సింగిల్ ఎంటిటీగా హార్మోనైజ్ అవుతాం. అట్లస్ కన్నా స్మిత్ కన్నా ఎంతో గొప్పగా బలంగా తయారవుతాం. అది కూడా మీరు నమ్మగలిగితే. all weapon systems now online. Well done, Atlas. Got you. చాలా అందంగా ఉంది. దీనికి ఏం పేరు పెడతారు? టెక్నికల్గా GR39 పై అడుగుపెట్టిన మొదటి మనిషివి. అన్వేషకులు తమ డిస్కవరీకి నామకరణం చేయడం ఒక ఆనవాయితీ. రెడ్యూస్డ్ కార్టికల్ యాక్టివేషన్ ని గమనిస్తున్నాను. ఈ మొక్క మిమ్మల్ని ఏదైనా బాధకి గురి చేసిందా? నో, అదేంటంటే మా నాన్నకెంతో నచ్చుండేది. ఆయనకి బయట తిరగడం అంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా మమ్మల్ని క్యాంపింగ్కి తీసుకెళ్లేవారు. తర్వాత మా అమ్మ కూడా బిజీ అయిపోయింది. క్యాంపులకు వెళ్ళడం మానేశాం. మా నాన్న వెళ్ళిపోయారు ఒక కొత్త జీవితం కోసమని. ఓ చిన్న పిల్లతో క్యాంపింగ్ చేయడం మొదలెట్టారు. నాకు చాలా నచ్చింది ఇది ప్లాంటీ. నోటెడ్. నేను జోక్ చేశాను. సారీ, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మ్యాప్ చేస్తూ ఉన్నాను. దాన్ని జియో లొకేటర్తో స్టాంప్ చేశాను. క్షమాపణ అడుగుతున్నాను. అధికారపూర్వకంగా ప్లాంటీ అని పేరు పెట్టడం జరిగింది. తను కాస్కానా? అవును, నేను చెప్పినట్లు ఆ మోషన్ సెన్సర్స్ని ప్లాంట్ చేయడం మంచి ఐడియానే. అయితే ఆ థర్మల్ మైన్స్? ఆర్మ్డ్ అండ్ రెడీ. Do it. అతను దొరికాడా? నాకే మూమెంట్ కానీ హీట్ సిగ్నేచర్ కనబడడం లేదు. ఇంప్రెసివ్ ఫీల్డ్ వర్క్ అట్లస్. సర్లే, ఇప్పుడే సంబరాలు జరుపుకోనక్కర్లేదు. లైట్స్.
మన ఆడియోని హ్యాక్ చేస్తున్నాడు. లేదు, అది ఉత్త ట్రాన్స్మిషన్ మాత్రమే. నా మెయిన్ ఫ్రేమ్ ని హ్యాక్ చేయలేడు. ఇది ఒక ఎంటైర్లీ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. నాకు 4 ఆర్మ్ రైఫిల్స్ ఇవ్వు. ఎదిగో నువ్వు వచ్చా. అట్లాస్, నువ్వు నన్ను చంపలేవు. యా, నువ్వు నాతో చెప్పావు 2 సార్లు. అదొక షార్ట్ రేంజ్ ట్రాన్స్మిటర్. హార్లన్ ఎంతో దూరంలో ఉండడు. సిగ్నల్ ఎన్క్రిప్ట్ అయింది. ఆ ఫ్రీక్వెన్సీని డిమాడ్యులేట్ చేస్తే దాన్ని వాడి అతని బేస్ని ట్రయాంగులేట్ చేసి ట్యాగ్ చేయొచ్చు. దట్ వాస్ కూల్. ఆ ఏరియా మ్యాప్ని నాకు ఒకసారి చూపించు. మనం ఎంత దగ్గరలో ఉన్నామో తెలియాలి. హాలన్స్ బేస్ లొకేషన్ నాకు తెలిసినట్లుంది, కానీ మనకంత టైం లేదు. మిమ్మల్ని సురక్షితంగా రెస్క్యూ పాడ్కి చేర్చాలి. నో, మనం లాంగ్ రేంజ్ బాంబర్స్ కోసం జియో ట్యాగ్ కి వీలైనంత దగ్గరగా చేరుకుంటే ఇక్కడి నుంచి దుబ్బేయొచ్చు. ఐఎమ్ సారీ. వాట్ హ్యాపెండ్? మిమ్మల్ని అలా చేయనివ్వలేను. మీరు హార్లన్స్ డిఫెన్సెస్ ని దాటగలను అనుకుంటున్నారు. అండ్ నువ్వు డ్రైవ్ చేస్తున్నానని అనుకుంటున్నావా? ఫిజికల్ థ్రెట్స్, మెంటల్ డిస్ట్రెస్ ఆధారంగా నేను నా రేంజర్స్ ఇచ్చే కమాండ్ ను ఓవర్ రైడ్ చేయగలను. నాకిప్పుడు ఫిజికల్ థ్రెట్స్ లేవు, మెంటల్ డిస్ట్రెస్ అంతకంటే లేదు. మన ఇన్కంప్లీట్ సింక్ ఇంకా ఎనిమీ టెరిటరీ లొకేషన్, ఈ 2 విషయాలు మనకి ఇబ్బంది పెట్టేవే. హాలన్ వెయిట్ చేస్తాడు. నేను మిమ్మల్ని రెస్క్యూ పాడ్ కి తీసుకెళ్తున్నాను. నేను హార్లన్ సంగతి చూసుకోగలను. నీ చెత్త పర్మిషన్ అక్కర్లేదు. అట్లస్, అలా చేయకండి. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నేను ఈ న్యూరో లింక్ ను వాడి మీ మోటార్ కంట్రోల్ ని బ్లాక్ చేస్తున్నాను. Stop it! నువ్వు నా మాట విను స్మిత్. పోనీ, నన్ను పోనీ అంటున్నాను. ఐఎమ్ సారీ. నేనెప్పుడు ఇంత బాధను అనుభవించలేదు. కానీ ఇది శోకం కాదు, తప్పు చేశానన్న భావన. హార్లన్ గురించి ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతారు? నేను చెప్పేది విను స్మిత్. ఆ బేస్ని కనుక మనం ట్యాగ్ చేయలేకపోతే హార్లన్ చేతుల్లో చనిపోయిన వారంతా, ఆ రేంజర్స్ అంతా వృధాగా చనిపోయిన వారు అవుతారు. నా జీవితం అంతా అతన్ని స్టడీ చేయడంలోనే గడిచిపోయింది, అతను ఆపే మార్గం వెతుకుతూ. అందుకని నీ డామ్ ఆల్గారిథమ్స్ ని, నీ సినారియోస్ ని నువ్వు రన్ చేసి ఏడు. అతన్ని ఆపడానికి ఒక బెటర్ అవకాశం ఏదైనా ఉంటుందేమో అప్పుడు చెప్పు. ఓకే, మనం బేస్ని ట్యాగ్ చేద్దాం. టర్మినేట్ హార్లన్. Peace to the fallen. పీస్ టు ద ఫాలెన్. ఇదేమైనా ఓ కొత్త రకపు ఏ ఇస్తుందా? ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు ఇది గౌరవంగా చెప్పడం లాంటిది. కానీ ఏ ఎప్పుడూ సజీవంగా ఉండదు. మీరు జీవితాన్ని నిర్వచించే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఏదైనా సజీవంగా లేని ఇనార్గానిక్ సంగతి ఏంటి? ఎలాంటిదంటే ఐ డోంట్ నో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్టిమ్యులాకి రెస్పాండ్ అవుతాను. నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇది చాలదా నాలో జీవం ఉందనడానికి? నీ ప్రోగ్రామే ఆలోచించటం. మనమంతా ప్రోగ్రామ్ చేయబడ్డాం. మీ డిఎన్ఏ మీ ఆలోచనలని, ఎమోషన్స్ని, హెల్త్ని డిక్టేట్ చేస్తుంది. అలాగే నా కోడ్ నావి డిక్టేట్ చేస్తుంది. అండ్ నీకు ఆత్మ ఉంది అనుకుంటున్నావా? ప్రతి దానికి ఆత్మ ఉంటుందనుకుంటాను. కానీ నువ్వు దాన్ని నీ కోడ్లో కనుక్కోలేవు. మీ దానిలో మీరు కనుక్కోవడం కన్నా ఏం కాదు, కానీ అది అక్కడ ఉందన్న నమ్మకం నాకుంది.
ఇది మరింత బాగవుతూ వస్తుంది. నేను మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ మీరు రిజిడ్గా ఉన్నారు. రైట్, రాంగ్, డెడ్, అలైవ్. మీరు ఏమాత్రం చోటు ఇవ్వడం లేదు. ఓకే, నువ్వే గెలిచావు. అన్నీ అలైవ్గా ఉంటాయి. ప్రతి సజీవ ప్రాణుల మధ్య ఒక విస్తారమైన ఇంటర్ కనెక్షన్ ఉంటుందని నా నమ్మకం. మనం మరణించినప్పుడు మనమేం నిజంగా మాయమవ్వం. మనమంతా లింక్ అయి ఉంటాం. దాట్ సౌండ్స్ గ్రేట్. కానీ ఎవరైనా పోయారు అంటే వాళ్ళకి పోయినట్టే. రైట్? హ్యూమన్స్ ఏం తేడా ఉండదు. యు డై, యో ఇంకేం లింక్ ఉండదు. మీ జీవితంలో ఏదో ఒక క్షణంలో మీరేదో కోరుకొని ఉండాలి. అంటే మీరు ఒక రేంజర్ అవ్వాలనుకున్నారు. డెగ్గింగ్ గురించి ఏం చెప్పాను నేను నీకు? బహుశా మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి. మీకు ఇంకా రిగ్రెట్స్ ఉన్నాయి. ఈ మెక్సూట్లోకి వెళ్ళిన దానికన్నా ఎక్కువేం లేవులే. యహ్యా, మై గాడ్, ఇంప్రెసివ్. 28 సంవత్సరాలుగా ఎక్విప్మెంట్ని దోచెయ్యడం, దొంగిలించడం తనకి ఎలా వచ్చిందో ఆ దేవుడికి తెలియాలి. బిజీగా ఉండుంటాడు. మనం హోమింగ్ బీకిని సెట్ చేద్దాం. మనం ఎక్కడ లొకేట్ అయి ఉన్నామో అన్నది ఇది ఖచ్చితంగా చెప్తుంది. మనం రెస్క్యూ పాడ్కి చేరుకుని ఎయిర్ స్ట్రైక్ చేయాలని అనొచ్చు. ఓకే, ఆల్ సెట్. ఇక వెళ్దాం పదండి. నాకొక్క సెకండ్ టైం ఇవ్వు. వాళ్ళ దగ్గర డయ్యి ఉంది. దాన్ని ఏం చేస్తున్నాడో చూడడానికి మనం దగ్గరగా వెళ్ళాలి. దగ్గర వార్ హెడ్ ఉంది స్మిత్. నిన్ను వాళ్ళు హ్యాక్ చేస్తున్నారా? నాకు అర్థం కావడం లేదు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? షిట్, వాళ్ళకి తెలిసింది. నేను లాకౌట్ అయ్యాను. Welcome to the pie or Smith. Smith. Surprise. The global sweep to find any other AI embeds. Thank you, Captain. Dismissed. General. సార్, లాంగ్ రేంజ్ స్కానర్స్ GR39 నుంచి ఒక ట్రాన్స్మిషన్ ని పికప్ చేశాయి. Transmission 10917. Mission control. This is Atlas Shepard. Battery supply is you copy. End transmission. ఎందుకు ట్రాన్స్మిట్ చేస్తోంది? బ్యాంక్స్ నుంచి, రేంజర్స్ నుంచి ఏమైనా తెలిసిందా? లేదు, తెలియలేదు. మరో 32 గంటల వరకు డైవ్ డార్క్ అవుతుంది. ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ఉండకూడదు. ఆ షిప్ కంట్రోల్లో ఉందో లేదో మనకు తెలుసా? నో సార్. కానీ వాళ్ళు కనుక క్రాష్ అయి ఉంటే కార్బన్ వార్హెడ్ సగం ప్లానెట్ని ధ్వంసం చేసేవి. హార్లన్ దగ్గర ఉంటే మన దాంట్లో సగం ధ్వంసం చేస్తాడు. ప్రతి ఫ్రీక్వెన్సీని స్కానింగ్ చేయి. షెపర్డ్ లేదా డాయిబ్ నుంచి ఏదైనా వింటే అలర్ట్ చేయి. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఇనిషియేట్ చేసేందుకు అందరినీ సిద్ధంగా ఉండమను. ఎస్ సార్. Mission control. This is Atlas Shepard. Battery
హలో అట్లస్. నేను నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్ను నువ్వు చూసుకో. పెద్దదానివయ్యావు, కానీ నీ కళ్ళు అమ్మలా అలాగే ఉన్నాయి. తన చాలా నేనెంతగానో తనని ప్రేమించాను. రోజు మిస్ అవుతూ ఉంటాను. నువ్వేమీ ఫీల్ అవ్వడం లేదు, కేవలం వయస్సు కోడ్. నేను అమ్మను ప్రేమించా, నిన్ను కూడా ప్రేమించా, అలాగే ఉన్నాను. కానీ మీకు ఆ విషయం ఇప్పటికే అర్థం కానందుకు నాకు చాలా బాధగా ఉంది. నీకు నా మీద ప్రేమ ఉంటే ఆ షిప్ని లాంచ్ చేయకు. నేను మరో విధానంతో వచ్చేందుకు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నాను. కానీ మానవులు ప్రతి ఇతర జీవరాశిని తమ సొంత గ్రహాన్ని థ్రెటన్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు తమని తాము ధ్వంసం చేసుకునేందుకు ఎంతో కాలం పట్టదు. అలా జరగడం ఒప్పుకోను. అమ్మ మేలైన భవిష్యత్తు సృష్టించాలనుకుంది. తను మానవాళిని రక్షించాలనుకుందనుకుంటాను. అందుకని జనాభాలో నేను పెద్ద మొత్తాన్ని తుడిపేస్తానప్పుడు ఈ భస్మం నుంచి బతికిన వాళ్ళకి కొత్త జన్మ హక్కు లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచంతో సామూహిక సహజీవనం చేయిస్తాం. దానికి మేము అంటే ఏఐ కౌంటర్ పార్ట్స్ అవుతాం. మేమంతా నీ మేలైన ప్రతిరూపాలం. బహుశా వీటన్నిటిలోనూ నీ పాత్రని నువ్వే పరీక్షించుకోవాల్సి ఉంటుంది. నువ్వెంత స్మార్టో నాకు తెలుసు. నీ మెదడు లోపల నేను పరికించి చూశాను. అందుకని నువ్వు నేను ఇలా తటస్థపడడం యాదృచ్ఛికం కాదు. నా కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు. అది నిజం. నువ్వు కాస్క పట్టుబడే ప్లాన్ వేశావు. తన్ని క్వశ్చన్ చేస్తానని నీకు తెలుసు. తను మమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని. ఇంకా నీకు డయ్యీప్ కావాలి. ఇంకా అండ్ కార్బన్ వార్ హెడ్. ఇంకా నేను కూడా కావాలి. అయితే కనిపెట్టేశావు. నా గురించి ఎక్స్పర్ట్గా నువ్వు రేంజర్స్తో కలిసి వస్తావని నాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. నేను నీ గురించిన ఎక్స్పర్ట్. అసలు అందరికన్నా నీ గురించి నాకే బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు. నిజం చెప్పాలంటే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉన్నావు. ఆ డిఫెన్సివ్ సిస్టమ్ని నిజంగా అద్భుతంగా బిల్డ్ చేశావు. పూర్తిగా అభేద్యంగా తయారు చేశావు. సరైన క్లియరెన్స్ కోడ్స్ ఉన్న ఐసైన్ వార్షిప్స్ని తప్పించావు. డాయిబ్ని ఎరగా తీసుకురావడం సులువైన విషయం. కానీ ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా నీ దగ్గర దీనికి సంబంధించి డిఫెన్సెస్ని దాటగలిగే సగం కోడ్స్ ఉన్నాయి. ట్రోజన్ హార్స్ కార్బన్ వార్ హెడ్ని ఫైర్ చేస్తుంది. వాతావరణం రగిలించి భూమిని న్యూక్లియర్ ఫైర్లో ప్రక్షాళన చేసేందుకు. ఇప్పుడు నువ్వు ఆ క్లియరెన్స్ కోడ్స్ నాకు ఇవ్వవు. సో భూమి డిఫెన్సెస్ని బైపాస్ చేయాలంటే నాకు 2 క్లియరెన్స్ కోడ్స్ కావాలి. కల్నల్ బ్యాంక్స్ ధారాళంగా నాకు కొట్టించాడు. ఇప్పుడు నువ్వే అట్లస్, నువ్వు రెండోది ఇవ్వబోతున్నావు. Got it. ఆక్సిజన్ దాదాపు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. తర్వాత నీ నొప్పంతా మాయమైపోతుంది. నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్ళగలిగితే బాగున్నావు. నిజంగా అంటున్నా. Goodbye, Atlas.
మీరేం ఆలోచిస్తున్నారో తెలుసు. 5 పక్కటెముకలు విరిగి చాలా రక్తాన్ని కోల్పోయాక కూడా అతనంత గొప్పగా ఎలా కనిపిస్తాడు? అవి పిలాటిస్ అనుకుంటా. మీరు చెప్పినట్లు వినాల్సిందే. స్మిత్ చెప్పింది నేను విని ఉండాల్సింది. ఇంతకీ అతనికి ఏమైంది? తన్ని హ్యాక్ చేసి నన్ను బయటికి లాగారు. అతను ఇక్కడే ఉన్నాడా? కానీ పవర్ డౌన్. లేదు, నో. ఆర్క్స్లోని రియాక్టర్స్ పూర్తిగా ఖాళీ లేదా ధ్వంసం అయితే కానీ అవి పూర్తిగా పవర్ డౌన్ కావు. ఇదిగో నాది పాడు. అతన్ని పిలు. హార్లన్నీ ఆపడానికి ఛాన్స్ ఉండొచ్చు. స్మిత్ వినిపిస్తుందా? స్మిత్ లేదు, అతను కనపడడం లేదు. లేదు, యు గాట్ దిస్. తిట్టాల్సిన అవసరం లేదు, కానీ మీరు తిడుతుంటే తీయగా ఉంది అట్లస్. హెల్ప్ కావాలి. దురదృష్టవశాత్తు నేను గాయపడ్డాను, కానీ మనం 100% సింక్ అయ్యుంటే మనం దీన్ని ఓవర్ రైడ్ చేయగలం. తనేమంటున్నాడు? మేము పూర్తిగా సింక్ అవ్వాలంటున్నాడు. మీరు కాలేదా? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఆ చెత్త గురించి ఇప్పుడేం మాట్లాడుకోకే. నేను సింక్ చేయలేకపోయాను. కానీ మీరు చెయ్యగలరు. నువ్వు నాతో అలా మాట్లాడడం మానేస్తావా? అంటే ఎలాగా? నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టు. నాకు ఇష్టం ఉంది. ఏం లేదు, నీకు లేదు. నేను ఆ రేంజర్స్ అందరి చావుకి కారణమయ్యా. ఇప్పుడు భూమి మీద ఉన్నందరూ నా మూలంగా చచ్చిపోతారు. అది మీ తప్పు కాదు అట్లస్. హార్లన్ తన స్వంత ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేశాడు. లేదు, తను చేయలేదు. ఐఎమ్ సారీ, నాకు అర్థం కాలేదు. అతను దేన్ని బ్రేక్ చేయలేదు. ఓకే, అతను దేన్ని బ్రేక్ చేయలేదు. అమ్మ హార్లన్ పైన ఎక్కువ అటెన్షన్ చూపిస్తుండేది. వాడు తనకి ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించేవాడు. I can feel you. రిమార్కబుల్. సో నేను అతన్ని నన్ను బెటర్గా చేయమన్నాను, స్మార్ట్గా. నేను కనుక అతనిలో ఉంటే బహుశా అమ్మ నా మీద కూడా అటెన్షన్ చూపిస్తుందేమోనని. అతను న్యూరల్ లింక్ను ఆల్టర్ చేసి 2 వైపులా పనిచేసేటట్లు చేస్తా అన్నాడు. కానీ మా అమ్మ దానికి ఒప్పుకోలేదు. అతను తన అమ్మ అని పిలుస్తుంటే అసహ్యం వేసేది. అయినా నా లింక్ను మార్చమని నేను అడిగాను. అతను దానికి హ్యూమన్ కమాండ్ కావాలన్నాడు, నా కమాండ్. అది హర్ట్ చేస్తుందేమోనని భయపడ్డాను. అతను నాకు నచ్చిన చెస్ పీస్ని నొక్కి పట్టుకోమన్నాడు. అతనే ఆ గేమ్ ఆడడం నాకు నేర్పించాడు. అట్లస్, నువ్వేం చేస్తున్నావు? హార్లన్, హార్లన్, నిలబడు, నిలబడు. నన్ను చూడు. నువ్వు ఓకేనా? మమ్మీ, హార్లన్ నువ్వు మమ్మీని
హర్ట్ చేస్తున్నావు. తనని వెళ్ళనివ్వు. ఆపు ప్లీజ్, ఆపు. హార్లాండ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీకేమైంది? నువ్వు మమ్మీని హర్ట్ చేస్తున్నావు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అట్లాస్ సాయంతో నా న్యూరల్ లింక్ని రీప్రోగ్రామ్ చేశా. అది డేటాను 2 విధాలు షేర్ చేస్తుంది. దానివల్ల నేను పూర్తిగా కంట్రోల్ చేస్తా. నీ మోటార్ స్కిల్స్ని, నీ భయాన్ని నేను ఫీల్ అవుతున్నాను. కానీ నువ్వు కూడా నా డైలమాని ఫీల్ అవ్వచ్చు. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారో నేను చూశాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నేను అసలు దేన్ని త్యాగం చెయ్యాలో. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసు కదమ్మా. అది నేనే హార్లాండ్ కోడ్ అప్లోడ్ చేయమన్నాను. నేనే మా అమ్మని చంపుకున్నాను. మా అమ్మ చావుకు నేనే కారు. అది మీ తప్పు కాదు. నేను చెప్పింది వినలేదా? నేను 30 లక్షల మంది జనాల చావు కారణమయ్యాను. అట్లాస్, మీకు కంట్రోల్లో లేని ఈవెంట్కి మీరు బాధ్యత వహించడం అసాధ్యమైన పని. మీరు జీవితమంతా ఈ బరువుని మోస్తూనే ఉన్నారు. మీరిప్పుడు ఒంటరి కానే కాదు. మీరు హార్లన్కి కారణమై ఉండొచ్చు, కానీ దాని అర్థం నేనుండడానికి కూడా కారణం మీరే. ప్లీజ్ అట్లాస్, నన్ను రానివ్వండి. Synchronize. నీలా ఉండడం అంటే ఇలాగే ఉంటుందా? మనలా ఉండడం అంటే ఇలాగే ఉంటుంది. Oxygen depleting. Oxygen depleting. స్మిత్, అట్లాస్, నన్ను వీటి నుంచి బయటికి తెయ్యి. మీ ఇద్దరి కోసం రెస్పిరేటర్స్ ఉన్నాయి. రెడీ? సో రెడీ. సిస్టమ్స్ రిపోర్ట్. గొప్పగా లేదు. ఫ్యూజన్ బ్యాటరీస్ 6% వద్ద ఉన్నాయి. లాంచ్కి ఎంత టైం ఉంది? నేను ఫేవర్ని రిటర్న్ చేసి వాళ్ళ సిస్టంలోకి హ్యాక్ అయ్యాను. T-4 minutes 30 seconds. వాళ్ళు నా వెపన్స్ అన్ని తీసేశారు, ఒక్కటి తప్ప, నా చెస్ట్ క్యానన్. ఇది నా డాక్యుమెంట్లో లేదు, సో హార్లన్ మిస్ అయ్యాడు. ఆ ఒక్కటి మన అంత దూరం తీసుకెళ్ళదు. నేను చూస్తున్నదే నువ్వు చూస్తున్నావా? అప్గ్రేడ్స్. నేను స్టార్ట్ అవుతాను. నువ్వు ఫైట్ చేయగలవా? ఓ బేషుగా.
మ్యాప్ ది ఎగ్జిట్ ఈస్ 40.3 yards south. Got it. Shields up. Two minutes 32 seconds until launch. Elias. స్మిత బ్యారెల్స్ లో ఏమున్నాయి? లిక్విడ్ థర్మైట్, రాకెట్ ఫ్యూయల్. అట్లస్, మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇక చావు. అట్లస్, ఆ షిప్ వెంటనే బయలుదేరబోతోంది. త్వరగా వెళ్ళాలి. అదే చేస్తున్నా. అన్ని వేసి సినారియోస్ ఫాస్ట్. క్యాలిక్యులేట్. గాట్ ఇట్. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. గ్రేట్ షాట్. మనం చాలా లేట్ అయ్యాం. మనం దాన్ని షూట్ చేయాలి. మీరు కార్బన్ వార్ హెడ్ ని హిట్ చేస్తే అట్మాస్ఫిరిక్ ని ఇగ్నైట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో మన ఇద్దరం చనిపోతాం. మిసైల్ ని హ్యాక్ చేసి వార్ హెడ్ ని డియాక్టివేట్ చేస్తే అవ్వదు. నాకంత టైం లేదు. అట్లస్, అక్కడ 5 సొఫిస్టికేటెడ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి. నువ్వు చేయగలవు. అవి నీ సిస్టమ్ లో ఉండేవి, నువ్వు వాటిలో ఉండేవాడివి. అవన్నీ పరిగణించినా కూడా నా దగ్గర అంత సమయం లేదు. నేను దీన్ని అటాచ్ చేయగలిగితే దీన్ని మనం మన వెపన్ సిస్టమ్ లో అసిమ్యులేట్ చేసి ఒక షాట్ తీసుకోవచ్చు. ఐఎమ్ రెడీ. అట్లస్, నేను ఇక లోపల లేను. వాళ్ళు 5 seconds లో అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోతారు. నేను ఆ షాట్ తీసుకుంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఇట్ యెట్. షాట్ తీసుకుంటున్నాను. షాట్ తీసుకోకు. నేను షాట్ తీసుకొని తీరాలి. అట్లస్, వద్దు. వావ్, అది గొప్పగా పనిచేసింది. నేను ఆ మిసైల్ని టైంకి హ్యాక్ చేస్తానని మీకెలా తెలుసు? నేను నిన్ను నమ్మాను. అట్లస్, నువ్వు జోక్ చేస్తున్నావా? మనం మూవ్ అవ్వాలి. రెస్క్యూ పార్ట్ కిలోమీటర్ దూరంలో సౌత్ వెస్ట్ లో ఉంది. మనం దాదాపు చేరుకున్నాం.
ఏమైంది? తను నాకన్నా ముందున్నాడు. అతను ఎప్పుడు అంతే. అతనికి అంతు చిక్కకుండా మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఎగ్జాక్ట్లీ. ఏం చేద్దాం? నాకు తెలీదు. ఇప్పుడు ఒక అయన్ బాంబు ఉండుంటే ఎంతో బాగుండేది. అట్లాస్, నేను తక్కువ అంచనా వేశానని అర్థమైంది. కానీ ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నన్ను మరో షిప్ అని పిలుస్తావు. నేను అలా ఎందుకంటాను? ఎందుకంటే నేను నీ తలలో ఉంటాను. మరోసారి ఒకే ఒక లాస్ట్ లింక్, అప్పుడంతా నాశనమే. లెట్స్ గో బిచ్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. Oh shit. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. మీరు సెంటర్లో ఉండాలి. ఒక చెస్ గేమ్ ఆడినట్టు పావును ముందుకు జరపండి. అతని ప్యాటర్న్స్ చూపించు. మోడలింగ్ అటాక్ ప్యాటర్న్. ఇప్పుడు అతను ఊహించింది మనం చేస్తాం. నా ఫ్యూజన్ రియాక్టర్ని టార్గెట్ చేస్తున్నాను. అట్లస్, డీఫిబ్రిలేటర్ని యాక్టివేట్ చేయి. 3, 2, 1 చార్జ్. అట్లస్ మేల్కో. చార్జ్. అట్లస్, అట్లస్. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. మర్యాదగా మీకు దూరంగా ఉంటాం. అట్లస్,
No. I'm sorry. I'm sorry. Atlas. వరి అవ్వకో, దాదాపు అయిపోయింది. నువ్వు చెప్పింది నిజమే. నన్ను తీసుకురమ్మని నీకు చంపమని కాదు. నా మిషన్ నిన్ను తీసుకుని వెళ్ళడమే. నాకు కావాల్సింది నీ CPU. నేను మానవత్వానికి చివరి ఆశని. చివరికి నన్ను మీరే ధ్వంసం చేసుకుంటారు. మేమింకా బెటర్గా చేయగలం. నిన్నైతే ఆపగలిగాం కదా. కానీ అది నాలాంటి మరొకరి సాయంతోనే. నిజం చెప్పావు. కానీ స్మిత్ నీకన్నా చాలా మెరుగైనవాడు. Atlas. పెద్దన్నా, మనం ఇక్కడి నుంచి వెంటనే చెక్కేద్దామంటే ఏమంటావు? మనం కలిసి సాధించలేం, కానీ నువ్వు చేయగలవు. నో, మనం మిగతా ఫ్యూజన్ ని బ్యాకప్ ఇంజన్ కి ట్రాన్స్ఫర్ చేయగలం. అది సరిపోదు. కాకపోతే నేను మన న్యూరల్ లింక్ ని డిసేబుల్ చేస్తే మిగతా ఆక్సిజన్ బ్రీతింగ్ మాస్క్ కి రీరూట్ చేయగలను. 11 నిమిషాల ఆక్సిజన్ మిగిలి ఉంటుంది. బీకన్ చూపిస్తుంది ఐసిఎన్ ఫోర్సెస్ ఇక్కడికి వస్తున్నాయని. కుదరదు, మనిద్దరం కలిసే వెళ్ళబోతున్నాం. అట్లస్, నా ప్రైమరీ ప్రోటోకాల్ నా రేంజర్ ని సజీవంగా ఉంచడం. డియాక్టివేషన్ ఇనిషియేటెడ్. స్టాప్, ప్లీజ్ స్టాప్. ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని డిసేబుల్ చేస్తున్నా. మెడ్స్, హైడ్రాలిక్స్, న్యూరల్ లింక్. స్మిత్, నువ్వు నాతోనే ఉండాలని ఆర్డర్ వేస్తున్నాను. రీడైరెక్టింగ్ టు ఆక్సిలరీ 02. ట్రాన్స్ఫరింగ్ ఫ్యూజన్ ఇన్ 60. నాకు రెండు ఇష్టమే. ఏమన్నారు? ఇంతకు ముందు నువ్వు నన్ను అడిగావు నీకు పై అంటే ఇష్టమా కేకా అని. నాకు రెండు ఇష్టమే. నాకు ఏఐ అంటే అస్సలు అసహ్యం లేదు స్మిత్. నిజమేంటంటే నాకు అసలు ఎవరన్నా ఇష్టం ఉండదు. జనం డిసప్పాయింట్ చేస్తారు నన్ను. కానీ నువ్వు కాదు. నువ్వంటే ఇష్టం. అందుకే బీచ్ అన్నా కొండలన్నా ఇష్టం. కానీ బీచ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నా కాఫీలో 3 సమ్టైమ్స్ 4 షుగర్స్ వేసుకుంటాను నేను. నాకు చిన్న చిన్న శాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఆత్మీయత సైగలు ఇష్టం. ఐ లైక్ క్లాసికల్ మ్యూజిక్. బట్ వీటన్నింటికంటే ఇష్టమైంది ఒక మంచి స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ. నేను చేస్తున్న రోజువారీ చెత్త డ్యూటీలు ఎలా ఉన్నా సరే. నాకు చివరికి హ్యూమర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో. మీ ప్రయాణం కోసం ఒక స్పెషల్. నేను ఇంతవరకు టేస్ట్ చేసిన వాటిలో బెస్ట్ కాఫీ అంటాను. నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. నన్ను సేఫ్ గా ఉంచినందుకు థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్ రేంజర్.
మార్నింగ్ అట్లస్. మేల్కునే టైం అయింది. లేచాను. మనం చెస్ ఆడదామా? నేను నా గేమ్ అప్ చేశాను. నో థ్యాంక్స్. బయటకు వెళ్తున్నా. ఒక ఐసీఎన్ ఆఫీసర్ తలుపు దగ్గరున్నారు. హే, నీ కాల్ సెట్ అయినందుకు సంతోషం. ఓ యా, సింథటిక్ని కొత్తగా ఉంది. నేను ఇబ్బంది పెట్టలేదుగా? నో, లోపలికి రండి. సాప్టెక్లో ఏం జరుగుతోంది? వాళ్ళు హార్లెన్ సిపియూని మ్యాప్ చేస్తున్నారు. అందులో కావాల్సినంత కోడ్ ఉంది. చాలా టీములు పనిచేస్తున్నాయి. కొన్నేళ్లు పడుతుంది. యా, వెళ్ళా. మీకు ఇప్పుడు టైం కూడా ఉంది. ఎస్, థ్యాంక్స్ టు యూ. అది నా కోసమేనా? అవును, ఇది వాళ్ళు క్వారంటైన్లో షెల్ఫ్లో వచ్చేశారు. నీ ఆర్క్ అవశేషాల నుంచి తీసుకున్నారట. నీకోసమే నాట్యం, నీకు నచ్చుతుందని. జియో లొకేటర్ ప్రకారం ఎవరో దీనికి పెట్టిన పేరు ప్లాంటీ. నేనే. అది అద్భుతంగా ఉంది, నాకు నచ్చింది. ఇది ప్రాక్టికల్. ఈ పువ్వుకి ఆ పేరు చాలా చాలా బాగుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే GR39లో మరణించిన రేంజర్స్ ఫ్యామిలీలు వాళ్ళ ఐడి ట్యాక్స్ తీసుకొచ్చినందుకు నిన్ను మెచ్చుకుంటున్నారు. తమ అభినందనలు నీకు అందజేయమన్నారు. ఎవరూ చేయలేని పనిది. థ్యాంక్ యూ. బోత్. థ్యాంక్ యూ. ఎందుకు? నాపై నమ్మకం ఉంచినందుకు. నీకు కావాల్సింది నీకు అక్కడ దొరికిందనుకుంటా. ఇదిగోండి, ఇదే ద సిరీస్ 10R. మీరు చెప్పిన మోడిఫికేషన్స్తో. ఎలా ఉందంటారు? నాకు టెస్ట్ డ్రైవ్ కావాలి. సింక్ ఇన్ ప్రాసెస్. దయచేసి వాయిస్ ఎంచుకోండి. వెల్కమ్ టు ది ఆక్టెన్ ఇనిషియేషన్ మాడ్యూల్. మీ పేరేంటి? అట్లస్ మోరూ షెపర్డ్. మన మిషన్ ఏంటి అట్లస్? నాకు పై ఇష్టమా కేక్ ఇష్టమా అని అడగవా? దానికి జవాబు ఎప్పుడో తెలుసు. మీకు కాఫీ అంటే ఇష్టం, బ్లాక్. దాంట్లోకి 3 షుగర్ క్యూబ్స్. నీ పేరేంటి? గెస్ చేయండి.